2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు అప్లికేషన్స్ అనేవి ఈ రోజుకి అయిపోయినాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అండ్ రీజన్స్. సో ఈ ఇయర్ అయితే మనకు కొన్ని తక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి, రీజన్స్ చెప్తాను. అండ్ తక్కువ అప్లికేషన్ రావడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ టీజీడీసీ 2026లో మనకు టోటల్ అప్లికేషన్స్, సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం టోటల్ గా 31,000 మాత్రమే వచ్చాయండి. సో లాస్ట్ ఇయర్ ఇవి చాలా వచ్చాయి. సో 43,615 వచ్చాయండి, అప్రాక్సిమేట్లీ 45,000 వరకు వచ్చాయి. కానీ ఈ ఇయర్ వచ్చేసి కేవలం 31,000 మాత్రమే వచ్చాయి. సో ఇందులో తెలుగు ఎన్ని ఉంటాయి, ఇంగ్లీష్ ఎన్ని ఉంటాయి, ఉర్దూ ఎన్ని ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంది నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. అండ్ ఇంకా అఫీషియల్ డేటా మనకి ఇంకా వెబ్సైట్ లో పెట్టలేరు అండ్ న్యూస్ పేపర్ లో రాలేదు. కాకపోతే ఓవరాల్ గా మనకు అఫీషియల్ డేటా అయితే వచ్చింది. సో కంప్లీట్ గా 31,000 స్టూడెంట్స్ ఈ ఇయర్ అయితే మన కాంపిటీషన్ లో ఉంటారు. సో రీజన్స్, సో ఎందుకు ఈ ఇయర్ తగ్గిపోయింది, లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఈ ఇయర్ ఎందుకు డిక్రీజ్ అయింది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా కాలేజెస్ లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో ఎఫ్ఆర్ఎస్ అంటారు దాన్ని. సో ఎఫ్ఆర్ఎస్ మీనింగ్ ఏంటంటే మ్యాండేటరీగా స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాలి. మీకు గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఏ కాలేజ్ వచ్చినా మ్యాండేటరీగా స్టూడెంట్ అయితే వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే నేను వారానికి ఒకసారి పోతా, 10 రోజులకు ఒకసారి పోతా, నెలకు ఒకసారి పోతా, ఎగ్జామ్స్ అప్పుడు పోతా అనుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సో అటెండెన్స్ వచ్చేసి మ్యాండేటరీ అయిపోయింది. మీరు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, మీరు పక్కా వస్తా అంటేనే రండి, లేకపోతే మిమ్మల్ని అయితే డీటైన్ చేస్తా అని అంటున్నారు అన్ని కాలేజ్ వాళ్ళు. 95% ఆఫ్ కాలేజ్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఏదో ఒకటో రెండో కాలేజీలు కొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ అవి కూడా స్ట్రిక్ట్ అయిపోతాయి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ దగ్గర దృష్టికి కూడా వెళ్ళింది. చాలా స్టూడెంట్స్ ఏవో గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ, ఏవో మనకు అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తూ, ఏవో గవర్నమెంట్ అండర్ లో ఉన్న జాబ్స్ చేస్తూ డిఎడ్ బిఎడ్ కోర్సెస్ చేయడం వల్ల వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి కూడా విత్ ఇన్ 2 years లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తూనే ఉంటారు. సో అక్కడ వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు. వాళ్ళు కౌన్సిలింగ్ అన్న రిజెక్ట్ అవుతారు, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ విద్యా వాలంటరీ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. చాలా స్టూడెంట్స్ వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ ఇక్కడ డిఎడ్ కోర్స్, బిఎడ్ కోర్స్ నార్మల్ గా ఇర్రెగ్యులర్ గా మేనేజ్ చేసి జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. టీచింగ్ జాబ్స్ అయితే బాగా స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్ ఉంటుంది. మీరు వెరిఫికేషన్ లో దొరకకపోయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే దొరుకుతారు. సో మెయిన్ గా ఇక్కడ చాలా స్టూడెంట్స్ కి ఒకటి గమనించుకోండి, మీరు పిఎఫ్ అకౌంట్ అంటే మీ డీటెయిల్స్ అని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అంటే మీరు ప్రజెంట్ ఒక దగ్గర మీరు ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నట్టు. సో వర్క్ చేస్తూ మీరు మళ్ళీ డిఎడ్ బిఎడ్ ఎట్లా చేస్తారండి? సో అట్లా చేయడానికి కుదరదు. సో ఈ కోర్సెస్ ఎవరికంటే నార్మల్ స్టూడెంట్స్ కి, అంటే ఇప్పుడు మీరు 10th లో ఉన్నప్పుడు జాబ్ చేసే వాళ్ళ కాదు కదా, రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళేవారు, ఇంటర్ లో కూడా రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో కూడా కాలేజ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు. సో ఈ డిఎడ్ బిఎడ్ కోర్స్ కూడా అలాంటి కోర్సెస్. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే వీటిని జస్ట్ సర్టిఫికేట్ కోర్సెస్, మేము కాలేజ్కి వెళ్ళాము కానీ సర్టిఫికేట్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలని ఈ పాయింట్ అనేది మనకు అఫీషియల్స్ దగ్గర వెళ్ళిపోయింది. ఆల్రెడీ 2 years బ్యాకే వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లుందంటే గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ కాలేజ్కి వెళ్ళాము, మాకు నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ ఎగ్జామ్ ముందు ఒక 2 months ముందు చదువుతాం, మాకు గవర్నమెంట్ జాబ్ రావాలని అంటున్నారు. సో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అండ్ డీసెట్ కమిటీకి సెండ్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఆల్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఏం చేశారంటే పక్కా మ్యాండేటరీగా కాలేజ్కి రావాలి. అండ్ మనకు ప్రైవేట్ కాలేజ్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ వినేది కాదు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమింగ్ టు కాలేజ్ తగ్గిపోతుంది. సో అందుకే అది తగ్గిపోవడం వల్ల కోర్సెస్ పెట్టి లాభం లేదు. కాబట్టి సో అందరికి ఒకటి అయిపోయింది, జస్ట్ సర్టిఫికేట్ కోసమే వీళ్ళు చేస్తున్నారు. సో ఎవరికి నాలెడ్జ్ లేదు, జస్ట్ గవర్నమెంట్ జాబ్ కోసం వస్తున్నారని. సో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇట్లా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రిక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంది, నేను రెగ్యులర్ గా వెళ్తా అనుకుంటేనే మీరైతే ఎగ్జామ్ రాసి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంతా రాసి అక్కడికి వెళ్ళి నేను ఇర్రెగ్యులర్ గా పోతా, నాకు పిల్లలు ఉన్నారు, నేను వేరే జాబ్ చేస్తున్నా అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళైతే వినరు. వన్స్ మీరు పే చేసిన తర్వాత వాళ్ళైతే అమౌంట్ ఇవ్వరు. గవర్నమెంట్ కాలేజ్ అయితే మీరు మ్యాండేటరీగా వెళ్ళాలి. ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా మీరు ఒకటే అంటారు వాళ్ళు, మీకు రాగలిగితే రండి, లేకపోతే డీటెయిన్, అంతే. రెండే ఆప్షన్స్ గవర్నమెంట్ కాలేజీలో. ప్రైవేట్ కాలేజీలో అయితే 95% ఆఫ్ ద కాలేజెస్ మీకు అమౌంట్ కూడా తీసుకుంటారు, మీకు డీటెయిన్ చేసేస్తారు. ఈ నెగిటివిటీ ఏముంటుందంటే పైసలు ఇచ్చి కూడా మీరు సీట్ని కోల్పోతారు ప్రైవేట్ కాలేజీలో అయితే. గవర్నమెంట్ అయితే మీకు జస్ట్ డీటెయిన్ అంటారు, కానీ ప్రైవేట్ కాలేజీలో అయితే మీరు అటెండెన్స్ ఫీజు అని అవి మేనేజ్ చేసుకున్నా ఏదో ఒక కాలేజీలో 2-3 కాలేజీలో నడుస్తాయి, కానీ మిగతా అన్ని కాలేజీలో స్ట్రిక్ట్ అయిపోయినాయండి. సో మీరు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, కౌన్సిలింగ్ తర్వాత మీకు
మీకు కన్వీనియంట్ ఉన్న కాలేజ్ మాత్రం పెట్టుకోండి. లేదు అంటే మీరు ఈ కోర్స్ అయితే చేయకండి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయరే ఒక దాదాపు 800 మెంబర్స్ జాయిన్ అయ్యి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. సో వాళ్ళంతా టైం వేస్ట్, మనీ వేస్ట్. వాళ్ళు కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు, కాలేజ్ వాళ్ళు పక్కా రావాల్సిందే అంటారు. సో వాళ్ళు మనకు పేరెంట్స్ ఉంటారు, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, సో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. అండ్ ఆ కాలేజ్ కూడా చాలా దూరం ఉంటాయి. కొన్ని కాలేజెస్ విత్ ఇన్ టౌన్ కూడా ఉంటాయి, కొన్ని కాలేజెస్ అవుట్స్కట్స్లో ఉంటాయి. సో వీళ్ళు అప్ అండ్ డౌన్ చేయాలంటే కొంతమందికి ఎగ్జాంపుల్ నిర్మల్లో వాళ్ళ రెసిడెన్సీ ఉంటే వాళ్ళకి ఎక్కడో నల్గొండ కాలేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళరాదు ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ హాస్టల్స్ కావచ్చు, అక్కడ ఉండవు కొన్ని వాటికి. సో అప్పుడు ఏం చేయాలి, చేయకపోవడం ఒక ఆప్షన్, లేదంటే ఎడ్లోగాలని చేయాలి ఆప్షన్. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్గా వెళ్తా ఈ రీజన్ పట్టుకొని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా థింక్ చేసి పక్క నేను డిఎడ్ చేస్తా, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తా అంటేనే మీరు చేయండి. లేకపోతే ఇది సర్టిఫికేట్ కోర్స్ అయితే కాదు, జస్ట్ నాకు సర్టిఫికేటే కావాలి. చాలా మంది ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను జస్ట్ కాలేజ్కి వెళ్లకుండా కావాలంటున్నారు. కాలేజ్కి వెళ్లకుండా అయితే కుదరదండి. సో స్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి బై ఛాన్స్ మీకు లక్కీగా ఏదైనా ఒక కాలేజ్ అట్లాంటిది ఉంటే ఓకే. కాకపోతే 95% మీకు స్ట్రిక్ట్ ఉన్నాయి కాలేజ్. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ లేదు. అంటే ఈ డిఎడ్ ఏంది, టీచింగ్ జాబ్ చేయాలంటే ఏ కోర్స్ చేయాలి, సో అలాంటి వాళ్ళకు అవేర్నెస్ లేక వాళ్ళు కూడా అప్లై చేసుకోలేరు. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంతమంది అప్లై చేసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా ప్రాపర్ అవేర్నెస్ అయితే లేదు. సో ఈ రీజన్స్ వల్ల అండ్ మనకు 30+ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు అప్లై చేసిన వాళ్ళు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, రీసెంట్ ఒక 25 బిలో, 26, 28 బిలో తక్కువ మంది ఉంటారు. ఈ 25 ఎబో వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే 30 ఎబో టు 40 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి కొద్దిగా అవేర్నెస్ రావడం కావచ్చు, 2-3 టైమ్స్ వినడం కావచ్చు, ఈ డిఎస్సి అంటే ఏంది, గవర్నమెంట్ టీచర్ జాబ్స్ అంటే ఏంది, సో అందులో ఉండే బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ చూసి వీళ్ళు ఎక్కువ అప్లై చేసుకుంటారు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి ఇవన్నీ తెలియవు కాబట్టి అవేర్నెస్ లేక వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసుకోలేరు. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఇయర్ అయితే తక్కువ అయిపోయినాయి. సో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళో బెనిఫిట్స్ ఏమొస్తాయంటే నార్మల్గా కొంచెం తెలుగు మీడియం వాళ్ళు తక్కువ ఉంటాయి అప్లికేషన్స్. 12,000 to 14,000 రావచ్చు. అండ్ అక్యురేట్ డేటా నేను రేపు చెప్తాను. ఇంగ్లీష్ మీడియం కొద్దిగా ఎక్కువ ఉంటాయి అప్లికేషన్స్, 15,000 to 18,000 ఉంటాయి. సో ఇక్కడ మీడియం వైజ్ కాంపిటీషన్. ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఇంగ్లీష్ మీడియంకే కాంపిటీషన్. తెలుగులో ఎన్ని వస్తాయి, తెలుగే. సో మెయిన్గా ఇవి మనకు దాదాపు ఒక 2,000, 3,000, 4,000 మెంబర్సే మనకు ప్రిపేర్ అయ్యి రాస్తారు. కాబట్టి ఆ 4,000లో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. 1 month ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా 1 month ఉంది కాబట్టి మీకు ఒక 4-5 సబ్జెక్ట్స్ ప్రాపర్గా ఏవైతే వచ్చో అవి ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయితే ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇయర్ చాలా తగ్గిపోయినాయి అప్లికేషన్స్. అండ్ కొద్దిగా జస్ట్ నార్మల్గా రాసే వాళ్ళే 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో మీరు కొద్దిగా ప్రిపేర్ అయినా సరిపోతుంది. అంటే ఇయర్ కట్ ఆఫ్స్ కూడా తక్కువచ్చు. సో మెయిన్గా మీ టార్గెట్ ఒక 60+ తెచ్చుకుంటే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా పర్లేదు, నేను డిఎడ్ చేస్తా ఈ ఇయర్ అనుకున్న వాళ్ళకు 60+ మార్క్స్ వస్తే మీకు వస్తుంది. నాకు ఈ కాలేజ్ కావాలి, నాకు ఈ జిల్లాలోనే కావాలి, నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలి, నా ఇల్లు దగ్గర ఈ ప్రైవేట్ ఉంది, ఇదే కావాలనుకుంటే 65+ మార్క్స్ వస్తే సరిపోతుంది. గర్ల్స్కి అయితే 55+ ఆర్ 50+ వచ్చినా వస్తుంది ఇప్పుడున్న కాంపిటీషన్లో. బాయ్స్కి అయితే పక్కా 55+, 60+ విత్ యువర్ రిజర్వేషన్. సో కొంతమందికి SC ST వాళ్ళకి 55+, BC వాళ్ళకి 60+, సో EWSకి 50, సో OCకి 70, 65 ఇట్లుంటుంది. అంటే సింపుల్గా ఒక 60+ అయితే టార్గెట్ పెట్టుకోండి, ఈజీగా వస్తాయండి. సో ఒక 3 సబ్జెక్టులు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకైతే 50+ వచ్చేస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ 1 or 2 పైన ఇంపార్టెంట్ టాపిక్స్ చూసినా మీకైతే వచ్చేస్తుంది. సో ఇంకా ప్రిపరేషన్ ఏదైతే స్టార్ట్ చేయలేరో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మెయిన్గా మనకు 10th క్లాస్, 9th, 8th ఇట్లా చదవండి. సో 10th మీదనే వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. సో 10th క్లాస్ సిలబస్ ఉంటుంది, ఎక్సెప్ట్ హిందీ, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మ్యాథ్స్ కావచ్చు, తెలుగు బుక్ కావచ్చు, మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు, సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, అవన్నీ పీడిఎఫ్స్ మన కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు బయాలజికల్ సైన్స్ కూడా ఈ 2 daysలో మనకు బుక్ అయితే వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్స్ చూసి ఎక్కడి నుంచి అడుగుతున్నారు అవి మాత్రమే ఇస్తున్నాను, అవి చదివితే సరిపోతుందండి. సో మనకు 100 మార్క్స్ అవసరం లేదు, 60+ వస్తే సీట్ వస్తుంది. సో మనకు సీట్ రావడానికి ఎన్ని మార్క్స్ కావాలి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మనకు 100 మార్క్స్ అవసరం లేదు. సో ఆ విధంగా ప్రిపేర్ అయితే మీకైతే సీట్ ఈజీగా వస్తుంది. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా మీరు కూడా టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. సో ఏవి చదివినా టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, దాని బ్యాక్ సైడ్లో ఉన్న బిట్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, అన్ని అందులో నుంచి అడుగుతారు. సో ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా అవే ముంగట పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూడండి, అవే ఉంటాయి క్వశ్చన్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కొద్దిగా తక్కువనే కాంపిటీషన్ అనుకోవచ్చు, ఎందుకంటే
చాలా డిమాండెడ్ కోర్స్ ఇప్పుడున్న ప్రజెంట్లో. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో మనకు డేట్స్ అయితే ఇంకేం ఇంక్రీజ్ అవ్వవు. సో ఇప్పుడు నేను అప్లై చేసుకోలేను అంటే ఇక నెక్స్ట్ ఇయర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్పెషల్ డిఎడ్ ఉంటుంది. స్పెషల్ డిఎడ్ కోర్స్ కూడా చాలా బాగుంటుంది. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో మీరైతే స్టార్ట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్